కోల్కతాలో మెస్సీ మ్యాచ్ స్టేడియానికి తరలివచ్చిన ఫ్యాన్స్ ఫుట్బాల్ మానియాతో ఊగిపోతున్న కోల్కతా. మెస్సీకి జెడ్ కేటగిరీ భద్రత ఇచ్చిన ప్రభుత్వం. మెస్సీకి సిఆర్పీఎఫ్, ఐఎస్డబ్ల్యూ భద్రత, 32 మంది ఆర్మ్డ్ ఫోర్సెస్ తో సెక్యూరిటీ. సాయంత్రం హైదరాబాద్ కు మెస్సీ. ఉప్పల్ స్టేడియంలో రేవంత్ తో ఫుట్బాల్ మ్యాచ్. ఆసక్తిగా ఎదురు చూస్తోన్న అభిమానులు. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుకు క్లీన్ చిట్. కేసును కొట్టేసిన ఏసీబీ కోర్టు. లిక్కర్ కేసులోనూ క్లీన్ చిట్ ఇచ్చిన ఏసీబీ కోర్టు. సిఆర్డీఏ కార్యాలయంలో త్రిసభ్య కమిటీ భేటీ. రాజధాని రైతుల సమస్యలపై చర్చ. అమరావతి నిర్మాణ పనులపైన టాక్స్. బాగ్లింగంపల్లి మైనార్టీ గురుకులంలో ఫుడ్ పాయిజన్. కింగ్ కోటి ప్రభుత్వ ఆసుపత్రికి హరీష్ రావు. చికిత్స పొందుతోన్న విద్యార్థులకు పరామర్శ. భద్రాచలంలో కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారు. కారణమేంటో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు చెప్పాలి. పొదెం వీరయ్య కీలక వ్యాఖ్యలు. పోలవరం, నల్లమల సాగర్ ప్రాజెక్టులపై అభ్యంతరం. సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న తెలంగాణ ప్రభుత్వం. నేడు ఢిల్లీలో మంత్రి ఉత్తమ్ సన్నాహక సమావేశం. కొండా దంపతుల అనుచరుడు నవీన్ రాజ్ పై కేసు. కాంగ్రెస్ నేత సాజిద్ పై దాడి ఘటనలో నమోదు. నవీన్ రాజ్ అనుచరులపైన కేసులు. ఉద్యోగుల గైర్హాజరుపై జనగామ కలెక్టర్ సీరియస్. తొలి విడత ఎన్నికల విధులకు 71 మంది గైర్హాజరు. షోకాజ్ నోటీసులు జారీ. రేపే రెండో దశ పంచాయతీ పోరు. 3911 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు. ఎస్ఈసీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు. వచ్చే వారం ఢిల్లీకి చంద్రబాబు. 18, 19 తేదీల్లో కేంద్ర మంత్రులతో భేటీలు. పెండింగ్ ప్రాజెక్టులపై ఫోకస్. ఈ నెల 15న రవీంద్ర భారతికి రేవంత్. బాలు విగ్రహాన్ని ఆవిష్కరించబోతోన్న సీఎం. హాజరవుతున్న కేంద్ర, రాష్ట్ర మంత్రులు. నేడు ఏయూ పూర్వ విద్యార్థుల వార్షిక సమావేశం. వేవ్స్ 2025 మహిళా సాధికారత థీమ్తో కార్యక్రమం. హాజరు కానున్న ఇన్ఫోసిస్ సుధామూర్తి. వేములవాడలో దొంగ నోట్ల కలకలం. మహిళా పొదుపు సంఘంలో నకిలీ నోట్లు. వరుస ఘటనలతో భయాందోళన. ప్రయాణికులకు ఇండిగో సంస్థ 500 కోట్ల పరిహారం. గత కొన్ని రోజులుగా ఎయిర్పోర్టుల్లో ఇబ్బందులు. ప్రత్యేక పరిహార ప్యాకేజీ ప్రకటన. కేరళలో స్థానిక సంస్థల ఎన్నికలు. భద్రత నడుమ కొనసాగుతున్న కౌంటింగ్. ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ. విజయనగరం జిల్లా గొలుగు వలసలో అగ్ని ప్రమాదం. ఇంట్లో ఉన్న వృద్ధురాలు సజీవ దహనం. మంటలు వ్యాపించి 10 పూరిళ్లు దగ్ధం. తిరుమలలో సూపర్ స్టార్ రజనీకాంత్ కుటుంబ సభ్యులతో స్వామివారి దర్శనం. 30 మందితో కలిసొచ్చిన తలైవా. ఢిల్లీలో ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం. ఏక్యూఐ సగటున 387 పాయింట్లు నమోదు. పొల్యూషన్ పై స్థానికుల్లో ఆందోళన.